సారీ సును, మర్చిపోయినా. మర్చిపోయావా? నన్ను మర్చిపోయావా? అరే చూసావు కదా, కస్టమర్స్ ఉన్నారు అందుకే ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా నీకు? అరే ఎలా కస్టమర్స్ ఉన్నారు మర్చిపోతావా? చూసినావు కదా. అయితే మర్చిపోతావా చెప్పు. అసలు ఆలోచించవా? అందరూ ఉన్నారు. ముద్దుకు మోమాటం, సెక్స్ కి సంకోచం ఉండకూడదు. హాయ్ అంకుల్. అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఆయమ్మా నీకు 100 years రా, నీ గురించే మాట్లాడుతున్నావు, నువ్వే వచ్చేసావు. ఎలా ఉన్నారు? సూపర్, మొత్తానికి డాక్టర్ కావాలనుకున్నావు, అనుకున్నది సాధించేశావు. హౌ డు యు ఫీల్? అమేజింగ్ అంకుల్. మీరే కదా నాకు ఇన్స్పిరేషన్. మీ అంత కాకపోయినా మీ దాంట్లో కొంచెం రీచ్ అయినా దట్స్ ఎనఫ్ అంకుల్. కొంచెం ఏంటి తల్లి, మీ నాన్న నాకంటే బోల్డ్ అంత చేస్తాడు. నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావురా? నీ టాలెంట్తో నువ్వు పైకొచ్చావు, తను కూడా నీలాగే పైకి రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓ థ్యాంక్స్ అంకుల్. బంగారం. మీకు ఇష్టమని మీకోసం స్పెషల్గా చేశానన్నయ్య. అయ్యో వాడికేంటి, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫుడ్. మన ఫుడ్ ఎక్కడ పడుతుంది? ఫుడ్దే ఉందిరా, ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ప్రేమ మాత్రం మీ ఇంట్లోనే దొరుకుతుంది. నిన్ను, చెల్లిని, సునందని చూస్తుంటే కలిగే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదురా. అంకుల్ ఇయర్లీ వన్స్ వస్తారు ఇంటికి లంచ్కి. నా కోసం నెలకు ఒక్కసారైనా రావచ్చు కదా. నెలకి ఒక్కసారేంట్రా, నెలకి 10 సార్లు వస్తాను. ఎందుకంటే హైదరాబాద్లో కూడా హాస్పిటల్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను. అంకుల్ మరి అబ్రాడ్లో ఉన్న బ్రాంచెస్ని ఎలా మేనేజ్ చేస్తారు? టెక్నాలజీ అమ్మా, స్కైప్ ద్వారా మేనేజ్ చేస్తా. మీరు సూపర్ అంకుల్. అన్నా, మాన్వితకి ఎలా ఉంది? కొంచెం బెటర్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? వాడెంత పెద్ద డాక్టర్ అయినా తన విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ చేత్తో ఎంతో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ని క్యూర్ చేశాను, కానీ ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఇలా పట్టి పీడిస్తుంది. ఆ చేతులతో ఎంతో మందికి ఆసరాగా నిలిచావురా. ఆ పుణ్యంతోనే మాన విషయంలో ఆ దేవుడు నిన్ను సంతోషపడేలా చేస్తాడు. సును ఒకసారి అర్జెంట్గా నువ్వు కిందికి రా. ఇప్పుడా? డాడీ ఉన్నారు ఇంట్లో, నేను రాను. సును, వేరే బ్రాంచ్ డ్రైవింగ్ కోసం నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా. అప్పుడు ఈ 5 days చాలా మిస్ అవుతాను నిన్ను. ఇమ్మీడియట్గా వచ్చే నువ్వు కిందికి రా. సరే వస్తున్నా ఉండు. రైట్, నా వల్ల అయితే లేదా, ఇంకో బియర్ అయితే నేను ఈయనే వాడిపోతారా. అరే నేనైతే గివ్ అప్ ఐస్ క్రీమ్ చేస్తున్నా. తిందామా? ఇయ్యా తిందాం. ఏం ఫ్లేవర్ తింటావు? బటర్ స్కాచ్. తినమ్మా, ఏముందిరా ఇదో డట్టు మధ్యలో. ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి? అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. ఏ ఫ్లేవర్ అయినా ఓకే. బటర్ స్కాచ్ లేదా? ఉంది సార్. అద్దిరింద్ర ఈ ఫ్లేవర్. అబ్బబ్బబ్బబ్బబ్బ. దీన్ని చూస్తుంటే తాగిందంతా దిగిపోయిందిరా. దీన్ని ఎక్కేస్తారా ఇప్పుడు? 2-3 సార్లేనా? శివ చూడరా, దాని ఎంత ఎట్లయినా తేలుస్తారా? ఈ అబ్బా చెత్త నా కొడుకు ఒక్కడే ఆగుని అంతు తేలుస్తా. ఇలాంటి ఎదవలు కళ్ళి కుక్కళ్ళు ఉంటారు. వదిలే, పద. నువ్వు రా రా శివ.
అలా సాగిపోతున్న సునంద జీవితంలో ఒక సంఘటన ఎదురైంది. వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోవడం. డాడీ 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 అమ్మా 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 లేమ్మా అమ్మా లేమ్మా డాడీ లే డాడీ ఒకసారి లే నాన్న ప్లీజ్ నాన్న శివ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల తనకి ఎంత ట్రై చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. తన బాధని ఓదార్చడానికి శివ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సునంద ఒక్కసారిగా ఒంటరైపోయింది. డాడీ అమ్మా సున్ను శివ ఏడవకు సున్ను. సున్ను ఏడవకు సున్ను. నేనున్నాను కదా, ఏడవకు సున్ను. సున్ను నా కోసం తిను సున్ను. సున్ను తిను తిను సున్ను. ఇంకా ఎంతకాలం రా ఇలా? పోయిన వాళ్ళ అమ్మా నాన్నని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. కనీసం వాళ్ళు లేని లోటునైనా తీర్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? పెళ్లి చేసుకోరా తన్ని. ఆ పిల్ల నా చీకటి గదిలో నుంచి నువ్వే తీగలవు. అలవాటయ్యే కొద్దీ చీకటి కూడా అందంగానే కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేసావు అనుకో, వెలుతురు కూడా కొన్నేళ్లకి తనకి ఓ ఓ శత్రువులా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే తను ఊరుకుంటుందిరా ఇట్లాంటి టైంలో పెళ్ళి అంటే. అయినా ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదరా. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన తను నార్మల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందిరా. నమ్మి నీతో ఉండడం ప్రేమైతే ఆ నమ్మకాన్ని నిలబెట్టేది పెళ్లిరా. ప్రేమంటే నమ్మటం, పెళ్ళంటే నమ్మకం. ఒక భర్త స్థానంలో తనకి నువ్విచ్చే భరోసా ఒక లవర్ కూడా ఇవ్వలేడు. ఎవరైనా ఇవ్వలేరురా. ఎంత గొప్ప ప్రేమైనా సరే పెళ్లి దాకా చేరితేనే దానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది. మీ పెళ్లితో తన గతాన్ని ఒక అందమైన జ్ఞాపకంలా మార్చి తన కొత్త జీవితానికి బహుమతిగా ఇవ్వు. రేయ్, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే కూర్చున్నావు అనుకో, ఈ విషయం కూడా గతంలాగే మిగిలిపోతుంది. కాలం వెనక్కి తిరిగి రాదు. మనమే ముందుకెళ్ళాలి. మీ ఫ్రెండ్ అంట ఎవడో వచ్చాడు రా. రేయ్ 5 నిమిషాలే. రే శివ, రే 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 శివ, ఏడోకరా ప్లీజ్ రా, ఏడోకరా ప్లీజ్ రా, ఏడోకరా. చిన్న నీకు చాలాసార్లు కాల్ చేశాను రా. ఆ రోజు నువ్వు వస్తావని
ఈవినింగ్ వరకు నేను అక్కడే వెయిట్ చేశాను, కానీ నువ్వు రాలేదు. మరుసటి రోజు పేపర్లో చూస్తే నువ్వు సున్నం చంపావని న్యూస్ వచ్చింది. అసలు నువ్వు సున్నం చంపడం ఏంట్రా? నేను ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను. రే, ఆ అమ్మాయిలో మీ అమ్మని చూసుకున్నా అన్నావు కదరా, అలాంటిది సునందని ఎందుకు చంపావురా? రే చిన్న, నేనెందుకు చంపుతారా తనని? నా ప్రాణమే తను, అలాంటిది నేనెట్లా చంపుతారా? మరి నువ్వు చంపందే నిన్నెందుకు జైల్లో వేశారా? రే చిన్న, నీకు తెలుసు కదా నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. నేను పుట్టిన మా అమ్మ కడుపు పైన ఒట్టే చెప్తున్నారా, నేను చంపలేదు, చంపించేశారా. ఏదో జరుగుతుందిరా, నాకు తెలియాలి. రే, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కాబట్టి నువ్వేంటో నాకు తెలుసురా. నువ్వు చంపావంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా కాదురా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చంపలేదంటే నేను నమ్ముతాను. ఖచ్చితంగా నువ్వు అన్నట్టు దీని వెనకాల ఏదో జరిగింది. నేను బయటికి రావాలా ఎలా అయినా, ప్లీజ్ రా. రే, నిన్ను కలవడానికి నన్ను 2 నెలల నుంచి వెయిట్ చేయించారురా, అలాంటిది బయటికి వెళ్ళరా? రే చిన్న, అవి తీసుకొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన కానిస్టేబుల్ని కొని దీని వెనకాల ఎవరు ఉన్నారా నేను తెలుసుకోవాలరా. ప్లీజ్ రా, నేను ఎలా అయినా బయటికి రావాలరా. ప్లీజ్ రా చిన్న. సరేరా,